ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనములు. ప్రజలారా, ఇవి అపవాది యోబు మీద దేవుని ఎదుట నేరములు మోపుచున్నప్పుడు చెప్పిన వాక్యములు. యోబు యొక్క నీతి యథార్థత చూచి ఓర్వలేక ఎలాగునైనా అతనిని పడగొట్టాలని, చెడగొట్టాలని, అతన్ని దోషిగా నిలవబెట్టవల్లని యోబు మీద నేరములు మోపుచూ ఉన్నాడు. కేవలము యోబు విషయంలోనే కాదు, ఈ భూలోకంలో సమస్త మానవ జాతిపైన నేరాలు కొండములు మోపే పని అపవాదిది. మనకు కూడా చెప్పుతూ ఉంటాడు. మన మీద కూడా అట్టి అస్త్రములు ప్రయోగిస్తూ ఉంటాడు. నీవు సరిలేవు, నీవు దొంగవి, నీవు దోషివి, నీవు పాపివి, నీవు పాపాత్మురాలవు, నీకు యోగ్యత లేదు, అర్హత లేదు, నీవు పడిపోయావు, నీవు లేవలేవు, నీవు అపవిత్రురాలవు, నీకిక దేవుని దగ్గర ఎంతమాత్రము చోటు లేదు, క్షమాపణ లేదు, నీవు బలహీనుడవు, నీకు శక్తి లేదు, పిరికి దానివి, పనికిరాని దానివి అని మన మీద మనకే నేరాలు మోపుతూ మనల్ని మరింతగా కృంగదీర్చి ఉంటాడు అపవాది. దేవుడు యోబును గూర్చి ఈ విధంగా చెప్పాను, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడూనూ లేడు అని. అయితే అపవాది చెప్పుచున్నాడు, నీవు యోబు చుట్టూ కంచె వేస్తివి గదా, నీవు అతన్ని దీవించుచున్నావు గదా, నీవు అతనికి ఆరోగ్యము ఇచ్చితివి గదా, అందుకే అతడు అట్టి భక్తి యథార్థత కలిగి ఉన్నాడు అని. అయితే అపవాది యోబును శోధించుటకు దేవుడు అనుమతించెను. ప్రజలారా, దేవుడు మనందరి చుట్టూ కంచె వేసి ఏ దుష్టుడు మన మీదకి రాకుండా మనల్ని అన్ని విధాలుగా అన్ని విషయంలో కాపాడుచున్నాడు. గనుకనే మనము తిని తృప్తి పొంది సంతోషంగా సురక్షితంగా జీవించుచున్నాము. ఆయన మందలో మనల్ని భద్రపరచుచున్నాడు. ఏ అపవాది వంటి తోడేళ్ళు మనల్ని తినివేయకుండా, మనల్ని మృంగివేయకుండా, మనల్ని పాడు చేయకుండా, వాడి చీకటి కానీ వాడి ద్వారా వచ్చే ఎండిన జీవితము కానీ మన జీవితం మీద పడకుండా, మనము వెలుగు కలిగిన వారంగా, జీవము కలిగిన వారంగా మనల్ని దేవుడు ఆయన రెక్కల చాటున కాపాడుచున్నాడు. అది మనలో ఎంతమందిమి ఎరుగుచున్నాము? లేక మనమే అన్నీ సాధించగలుగుచున్నామని మనము కలిగిన వాటిపైన అతిశయపడుచు ఆధారపడుచున్నామా? ప్రజలారా, ఒక్కసారి మందకు ఉన్న తలుపులు తీసినచో ఏమగును? కంచె తీసినచో ఏమగును? ఎక్కడ లేని తోడేళ్ళు వచ్చి శుభ్రంగా ఆ గొర్రెలను తినివేసి కడుపు నింపుకొని పోవును. అలాగుననే మన పరిస్థితి కూడా అగును. యోబు చుట్టూరు ఉన్న కంచెను సమస్తము తీసివేసును గాని అతని ప్రాణము ఎంత మాత్రము ముట్టుటకు వీల్లేదని దేవుడు చెప్పెను. ఎందుకనగా జీవమరణములు దేవుడైన యెహోవా వశము. ప్రజలారా, అప్పుడు అపవాది ఎన్ని విధాలుగా యోబును బాధపెట్టెనో, హింసించెనో, శోధించెనో, క్షీణింపజేసెనో, రోగపీడితునిగా చేసెనో, ఆయనను దేవుని యందు నీతి, భయభక్తులు, యథార్థత విడువలేదు యోబు. అనగా అన్నీ సమముగా ఉన్నప్పుడు దేవుని యందు యథార్థముగా ఉండెను. ఏమీ లేనప్పుడు కూడా ఎంతో నీతిగా, భక్తిగా, విశ్వాసంతో, నిరీక్షణతో ఉండెను. ఈనాడు మనము అన్నీ బాగున్నప్పుడు, జీవితంలో చక్కగా అన్నీ అమర్చినట్టు ఉండినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం. చిన్న శోధన రాగానే కృంగిపోతాం. చిన్న లేమి కలుగుగానే బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటాం. లేక అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయి దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ సుఖంగా ఉంటాము. కానీ వాటిని మనకిచ్చిన దేవుణ్ణి, అనుదినము అనుక్షణము కాపాడే దేవుణ్ణి గుర్తుకు తెచ్చుకునము. కాబట్టి ప్రజలారా, మనము ఏమి అయ్యున్నామో అది కేవలము దేవుని కృప వలనే అయ్యున్నామని ఎరిగి ఆయన యందు విశ్వాసము, నీతిని, యథార్థత ఏ స్థితిలో అయినా, సంపన్న స్థితిలో అయినా, దీనస్థితిలో అయినా విడువక ఇందాం. అన్నీ ఉన్నప్పుడైనా, ఏమీ లేనప్పుడైనా అట్టి యథార్థత, అట్టి భక్తి, అట్టి నీతి, అట్టి విశ్వాసము విడువక ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీరు మాకిచ్చిన సమస్తముకై వందనములు. మేము ఆరోగ్యంగా, క్షేమంగా, సజీవులుగా ఉన్నామంటే అది కేవలము మీరిచ్చిన రక్షణ, మీ భద్రత, మీ క్షమ, మీ కృప అని మేము ఎరిగి తండ్రి ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండుటకు
మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, ఎల్లప్పుడూ మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.